రైతుల అమాయకత్వమే వారికి పెట్టుబడి. అన్నదాతను నిలువునా ముంచేసి దోచుకోవడమే వారికి తెలిసిన పని. రంగుల హంగులు అద్ది నకిలీ పురుగు మందులను ఇబ్బడి ముబ్బడిగా తయారు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా విక్రయిస్తున్న ఓ ముఠా భాగోతం కర్నూలులో బయటపడింది. 2 రోజుల పాటు దాడులు నిర్వహించిన విజిలెన్స్ అధికారులు పెద్ద ఎత్తున నకిలీ మందులు స్వాధీనం చేసుకున్నారు. వర్షాలు కురవక, పంటలు పండక, కరవుకోరల్లో చిక్కుకొని విలవిల్లాడుతున్న రైతన్నకు దొంగ వెన్నుపోట్లు తప్పడం లేదు. అన్నదాత చుట్టూ కుట్రలు చేస్తున్న కొన్ని నకిలీ సంస్థలు దారుణంగా మోసాలకు పాల్పడుతున్నాయి. కర్నూలు జిల్లా దిన్నెదేవరపాడు సమీపంలో ఉన్న బాసిల్ న్యూట్రిషియన్ ప్లాంట్ రైతుల జీవితాలతో చెలగాటమాడుతోంది. జీవరసాయనాల తయారీకి అనుమతి పొంది అందుకు విరుద్ధంగా సుమారు 22 రకాల నకిలీ పురుగుమందులను తయారు చేస్తూ మార్కెట్ను ముంచెత్తుతోంది. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించిన విజిలెన్స్ అధికారులు సుమారు 9 కోట్ల రూపాయల విలువైన మందులను సీజ్ చేశారు. బాసిల్ కంపెనీ యజమాని, గుమస్తాను అదుపులోకి తీసుకున్నారు. నకిలీ పురుగుమందుల్లో వినియోగించే సాల్వెంట్ రసాయనాన్ని చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. 170 సాల్వెంట్ డ్రమ్ములు, పురుగుమందులకు వినియోగించే ఇతర పదార్థాలు, సీసాలు, లేబుళ్లు, కలర్ ప్రింట్లను స్వాధీనం చేసుకున్న అధికారులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు తెలంగాణ, కర్ణాటకల్లో విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఈ వ్యవహారంలో వ్యవసాయ శాఖ అధికారులు విజిలెన్స్ కు సహకరిస్తున్నారు. నకిలీ పురుగుమందుల నమూనాలను హైదరాబాద్ రాజేందర్ నగర్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ కు పంపనున్నారు. నివేదికల ఆధారంగా నిందితులపై పోలీసులు కేసులు నమోదు చేయనున్నారు. కెమికల్ సాల్వెంట్ ఉంది, పురుగుల మందుని ఆ ప్రొడక్ట్ లో కలిపి 22 డిఫరెంట్ బ్రాండ్స్, ఆ బ్రాండ్స్ నేమ్స్ కూడా ఇక్కడే కలర్ ప్రింటర్ ఉంది, దాంట్లోనే ప్రింట్ చేసి ఈ ప్రొడక్షన్ డబ్బాల్లో నింపి వివిధ ప్రాంతాలకు వాళ్ళు మార్కెటింగ్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా రైతుకు చాలా నష్టం కలిగిస్తాయి. ఇమీడియట్ గా పురుగు చచ్చిపోతుంది, కానీ తర్వాత చెట్టుకి ఎటువంటి సహాయం చేయదు. దీనిపై ఇటు పోలీస్ యాక్షన్ కూడా ఉంటుంది. ఎంతకాలం నుండి ఈ వ్యాపారం సాగుతుంది, ఎన్ని కోట్ల సాగుతుందనే దాని మీద మేము పూర్తి సమగ్రంగా విచారించి నివేదిక తయారు చేసి మేము గవర్నమెంట్ కు పంపుతాం. ఈయన ఎంత సేల్స్ ట్యాక్స్ ఎంత వైలేట్ చేశాడు, ఇవన్నీ కూడా ఏ ప్రాంతాలకి సరఫరా చేశారు, ఆ ప్రాంతాలకు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ఇలాంటి బై ప్రొడక్ట్స్ అనేది వచ్చే వాటిని ఎప్పుడు కూడా తొందరగా నమ్మి రైతులు కూడా మోసపోవద్దని మేము చెప్తున్నామండి. గ్రామాల్లో ఎక్కడైనా కనుక ఇలా వచ్చినా కూడా వ్యవసాయ శాఖ వారికి తెలియపరచవలసిందిగా మేము కోరుతున్నాము. కొన్ని కంటైనర్స్ లో ఇప్పుడు 100 grams 790 రూపీస్ ఉన్నాయి సార్. కొన్ని ఫార్ములేషన్స్ లో 250 ml కూడా 800 ఉన్నాయి, 890. అంటే కాస్ట్ ఈజ్ మోర్ అనమాట. ఎక్కువ కాస్ట్ అంటే ఏమనుకుంటాం మనం, మంచి ఎక్కువగా ధర ఉంది, మనకు మంచిగా పనిచేస్తుందని అపోహలో ఉంటారు కాబట్టి రైతులు ఆ విధంగా పోవద్దని మేము రైతాంగానికి విజ్ఞప్తి. విజిలెన్స్ అధికారుల ఆరోపణను బాసిల్ న్యూట్రిషియన్ ప్లాంట్ యజమాని గజేంద్ర ఖండిస్తున్నారు. కెమికల్ దొరికిందని, ప్రతిదీ కెమికల్ అని 9 కోట్ల స్టాక్, 8 కోట్ల స్టాక్ అని చెప్తున్నారు. దగ్గర బిల్లుల ప్రకారం 34 లక్షల స్టాక్ ఉంది. ప్రతిదీ చెక్ చేయొచ్చు. లైసెన్సులు ఉన్నాయి, ప్రతిదీ లైసెన్సులు ఉన్నాయి సార్. అన్ని వాళ్ళ చేతులకి ఇచ్చిన నేను. ఒక కెమికల్ దొరికిందని అంత ఇల్లీగల్ కింద చెప్తున్నారు. ప్రభుత్వం చర్యలు చేపట్టి నకిలీ పురుగుమందుల విక్రయాలను వెంటనే అరికట్టాలని రైతన్నలు కోరుతున్నారు.